హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆడ్ థింగ్ అవుట్లో ఆల్ఫాబెట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ ఆడ్ థింగ్ అవుట్లో ఆల్ఫాబెట్స్ని మనం డిఫైన్ చేయాలి అంటే ఈ ఆల్ఫాబెట్స్ని ఇలా ఒక ఆర్డర్లో రాసుకుంటే మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఆల్ఫాబెట్స్ మొత్తం మనకి 26 ఉంటాయి. సో బై 2 చేస్తే 13. సో కాబట్టి 13th లెటర్ ఎం రాసి, ఎం కింద ఎన్ రాసి, ఇలా రివర్స్లో ఏ కింద జెడ్ వరకు రాసుకుంటే ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేయడానికి ఆడ్ థింగ్ అవుట్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ ఏదైనా సరే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని బిట్స్ ఉన్నాయి ఆడ్ థింగ్ అవుట్లో. సో ఆల్ఫాబెట్ సిరీస్లో ఆడ్ థింగ్ అవుట్ని ఎలా క్యాలిక్యులేషన్ చేద్దాం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బిట్ వచ్చి ఓ, ఐ, ఈ, బి. వీటిలో డిఫరెంట్గా ఏముంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఓ, ఐ, ఈ ఇవన్నీ ఓవెల్స్ అన్నమాట. సో ఓవెల్స్ మనకి 5 ఉన్నాయి. ఏమంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఈ 5ని ఓవెల్స్ అంటారు. సో ఇక్కడ చూస్తే ఓ, ఐ, ఈ 3 ఓవెల్స్ కాబట్టి ఇంకా మిగిలింది ఇది కాబట్టి ఇది ఓవెల్స్ కాదు కాబట్టి దీని ఆడ్ వన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే ఏజెడ్, బివై, సిఎక్స్, డిబి. వీటిలో డిఫరెంట్ ఏముంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏజెడ్ చూద్దాం. ఏకి నెంబర్ ఎంత ఉందంటే 1 ఉంది. జెడ్కి నెంబర్ ఎంత ఉందంటే 26 ఉంది. సో కాబట్టి 2 యాడ్ చేస్తే ఎంత అంటే 27 అన్నమాట. అలాగే బివై, బికి నెంబర్ ఎంత ఉందంటే 2 ఉంది. వైకి ఎంత ఉందంటే 25 ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే 27 అన్నమాట. అలాగే సిఎక్స్, సికి నెంబర్ ఎంత అంటే 3, ఎక్స్కి నెంబర్ ఎంత అంటే 24, యాడ్ చేస్తే 27. అలాగే డివి, డికి నెంబర్ ఎంత అంటే 4, వికి నెంబర్ ఎంత అంటే 22. సో టోటల్ యాడ్ చేస్తే 26. ఈ మూడింటికి ఏజెడ్, బివై, సిఎక్స్ ఈ మూడింటికి టోటల్ 27 వచ్చింది. డివికి 26 వచ్చింది కాబట్టి ఇది డిఫరెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే సిడి, డిఎఫ్, హెచ్జే, కే వీటిలో ఆడ్ వన్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి సిడి. సో సిడిలో డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు, 0. అంటే మధ్యలో ఏమైనా ఆల్ఫాబెట్ ఉందా అంటే ఏం లేదు, 0 పెట్టుకోవడం. తర్వాత డిఎఫ్, డిఎఫ్ మధ్యలో ఎన్ని లెటర్స్ స్కిప్ అయిపోయాయి? 1 లెటర్ స్కిప్ అయిపోయింది కాబట్టి డిఎఫ్ లో మధ్యలో 1 లెటర్ స్కిప్ అయిపోయింది అని చెప్పుకున్నాం. తర్వాత వచ్చి హెచ్జే, హెచ్జే మధ్యలో ఎన్ని లెటర్స్ స్కిప్ అయిపోయాయి అంటే 1 లెటర్ స్కిప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా అలాగే రాసుకున్నాం. తర్వాత కేఎం, కేఎంలో మధ్యలో కూడా ఎన్ని లెటర్స్ స్కిప్ అయిపోయాయి అంటే 1 లెటర్ స్కిప్ అయిపోయింది కాబట్టి 1 రాస్తాం. సో ఇక్కడ చూడండి బి ఆప్షన్కి, సి ఆప్షన్కి, డి ఆప్షన్కి ఒక్కొక్కటి స్కిప్ అవుతూ వచ్చింది. అయితే ఏ ఆప్షన్కి ఏం స్కిప్ కాదు కాబట్టి ఇది డిఫరెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అలాగే హెచ్జే, ఏ ఇవి మనం ఒకసారి చూద్దాం. సో చూద్దాం హెచ్జే, ఏ. హెచ్కి నెంబర్ ఎంత ఉందంటే 8 ఉంది. జేకి నెంబర్ ఎంత ఉందంటే 10 ఉంది. ఏకి నెంబర్ ఎంత ఉందంటే 1 ఉంది. సో ఇలా నెంబర్ రాశారు. తర్వాత వచ్చి ఎన్పిఈ, ఎన్పిఈ. సో ఎన్కి నెంబర్ ఎంత ఉందంటే 14, పికి నెంబర్ ఎంత ఉందంటే 16, ఈకి నెంబర్ ఎంత అంటే 5. ఆ తర్వాత వచ్చి ఓక్యూయు, ఓక్యూయు. ఓకి నెంబర్ ఎంత అంటే 15, క్యూకి నెంబర్ ఎంత అంటే 17, యూకి నెంబర్ ఎంత అంటే 21. ఆ తర్వాత దానికి పోతే XYZ, XYZ. సో ఎక్స్కి నెంబర్ ఎంత ఉందంటే 24, వైకి ఎంత అంటే 25, జెడ్కి ఎంత అంటే 26. ఇక్కడ చూడండి ఫస్ట్ 2 లెటర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే
2 ఉందండి. సేమ్ దీనిలో కూడా ఫస్ట్ 2 నెంబర్ అంతవరకు ఆల్ఫాబెట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 2 ఉంది. తర్వాత రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 2 ఉంది. బట్ ఇక్కడికి వచ్చే లోపల నో డిఫరెన్స్. సో కాబట్టి వీటిలో డిఫరెన్స్ అంటే డిఫరెంట్ గా ఉండేది ఏంటంటే XYZ గా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో అలాగే AOE కూడా ఒకసారి చూద్దాం. సో చూసాం AOE. సో ఏ అంటే ఎంత 1, O అంటే ఎంత 15, E ఎంత 5. తర్వాత వచ్చి EUI. E వచ్చి 5, U వచ్చి ఎంత అంటే 21, I వచ్చి ఎంత అంటే 9. ఆ తర్వాత OUT. O వచ్చి ఎంత అంటే 15, U వచ్చి ఎంత అంటే 21, T వచ్చి ఎంత అంటే 20. తర్వాత వచ్చి IEM. I వచ్చి ఎంత అంటే 9, E వచ్చి ఎంత అంటే 5, M వచ్చి ఎంత అంటే 30. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూడండి 1 5 అంటే +4 యాడ్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ E 9 5 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. తర్వాత OT. సో ఇక్కడ ఎంత యాడ్ చేయాలంటే 5 యాడ్ చేయాలి. ఇక 9 13 ఎంత యాడ్ చేయాలంటే 4 యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి Eకి 4, EIకి 4, OTకి 5, IMకి 4. సో డిఫరెంట్ గా ఉండేది OUT కాబట్టి ఇంట్లో ఈ డిఫరెంట్ అని చెప్పి OUTని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అలాగే DFG కూడా ఒకసారి చూద్దాం. DFH. D అంటే ఎంత అంటే 4, F అంటే 6, H అంటే 8. సో రాసాం. అలాగే JLN. J ఎంత అంటే 10, L ఎంత అంటే 12, N ఎంత అంటే 14. ఆ తర్వాత PRT. P ఎంత అంటే 16, R ఎంత అంటే 18, T ఎంత అంటే 20. ఆ తర్వాత వచ్చి VWX అన్నమాట. సో V ఎంత అంటే 22, W ఎంత అంటే 23, X ఎంత అంటే 24. సో ఇక్కడ చూడండి దీనికి దీనికి మధ్య 2, దీనికి మధ్య 2 అన్నమాట. అంటే 4 + 2 6, 6 + 2 8. అదే విధంగా ఇక్కడ కూడా చూడండి +2 + 2. సో J కంటే 10 కి 2 యాడ్ చేయాలి, 12 కి 2 యాడ్ చేయాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చూస్తే +2 + 2 ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఎంత ఉందంటే +1 + 1 ఉంది కాబట్టి VWX అనేది ఆర్టింగ్ అని మనం చెప్పవచ్చు. అలాగే BD CE GI NL ఇది కూడా ఒకసారి చూద్దాం. BD 2 4 అంటే ఒకటి గ్యాప్ వచ్చింది మధ్యలో 2 4 ఒకటి గ్యాప్ వచ్చింది. ఇలా రాద్దాం. లేకపోతే అంటే నెంబర్స్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు, లేదా ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. BDలో 1 గ్యాప్ వచ్చింది. CEలో కూడా 1 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి GIలో కూడా 1 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి NL. సో చూడండి NL లో కూడా ఒకటే గ్యాప్ వచ్చింది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే NL అనేది రివర్స్ గా ఉంది. సో అంటే LN అయితే కరెక్ట్ గా ఉండేది రిలేషన్, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే రివర్స్ ఇచ్చారు కాబట్టి NL అంటే ఫ్రంట్ లో నుంచి మళ్ళా ఇక్కడికి రావాలి కాబట్టి ఇది రాంగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఆర్టింగ్ అవుట్ వచ్చి NL అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకోటి కూడా చూద్దాం. BD. సో ఇది కూడా ఎంత 1 గ్యాప్ ఉంది. KM మధ్యలో ఇది కూడా ఎంత గ్యాప్ ఉందంటే 1 గ్యాప్ ఉంది. తర్వాత PR ఎంత గ్యాప్ ఉందంటే 1 గ్యాప్ ఉంది. ఆ తర్వాత HK
హెచ్కే మధ్యలో ఎన్ని గ్యాప్ ఉందంటే 2 గ్యాప్ ఉంది. అంటే బీడీకి 1 గ్యాప్ ఉంది, కేఎంకి 1 గ్యాప్ ఉంది, పిఆర్కి 1 గ్యాప్ ఉంది. బట్ హెచ్కేకి 2 గ్యాప్ ఉంది కాబట్టి హెచ్కే అనేది ఆడ్ థింగ్ అవుట్ అని చెప్పి, ఆడ్ వన్ అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆల్ఫాబెట్స్ ని ఆడ్ వన్ గా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఓకేనండి, థ్యాంక్ యూ.